ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నారంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. సాతానుడు ద్వేషం అనే చిన్న దురాత్మ ద్వారా మిమ్మల్ని పట్టుకుంటాడు. ద్వేషం అన్న దురాత్మ ఎందుకు వస్తుంది అంటే, పక్కనోడు ఎదిగిపోతుంటే చూసి ఊరకుండలేము. పక్కనోడు మనకన్నా ముందు వెళ్ళిపోతుంటే సహించలేము. పక్కనోడు మనకన్నా ఎత్తుకు ఎదిగిపోతుంటే రగిలిపోతాం మనం. పక్కనోడికి మనకన్నా ఎక్కువ ఆశీర్వాదాలు వచ్చేస్తే చూసి ఉండలేము. అసూయ, ద్వేషము వాడి పట్ల మనం పెరిగిపోద్ది. వాడు మనకి అపాయం చేయకపోయినా సరే మనము వాడికి ఎలాగ అపాయం తలపెట్టాలి అన్న ద్వేషంతో మనం రగిలిపోతాం. మొట్టమొదటిగా ద్వేషము అన్న దురాత్మ మనలోకి వచ్చినట్లయితే, ఆ ద్వేషం అన్న దురాత్మ అనేకమైన దురాత్మలకి ఆహ్వానంగా అది ప్రతి ఒక్క దురాత్మని మన హృదయంలోకి రప్పిస్తుంది. ఎగ్జాంపుల్ కయ్యను తీసుకోండి. ఎప్పుడైతే హేబెలు యొక్క అర్పణ దేవుడు అర్పించాడో, తమ్ముడిపై ద్వేషాన్ని పెంచుకొని తన తమ్ముడిని చంపడానికి ప్లాన్ వేసి ఆ చెడు ఆలోచన తెచ్చుకొని నరహత్య చేసి నరహంతకుడిగా ముద్రింపబడి, తర్వాత దేవుడు అడిగినప్పుడు దేవుడికే క్వశ్చన్ వేసి అబద్ధము చెప్పి గర్వాన్ని పెంచుకొని, నేనేమైనా నా తమ్ముడికి కావాలి వాడినా, నాకేం తెలుసు, నేను ఎలా ఎరుగుదును అని చెప్పేసి దేవుడినే క్వశ్చన్ వేసేంత గర్వము, అబద్ధపు హృదయము కయ్యనికి వచ్చేసింది. ఎందుకు? కేవలం ఒక్క ద్వేషం ద్వారా. దేవుడు ఆ తమ్ముడి యొక్క అర్పణ తీసుకున్నాడు, కానీ నా ఒక అర్పణ తీసుకోలేదు అన్న ద్వేషం. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామా? మన కయ్యని జీవితం చూసినట్లయితే ఒక్క ద్వేషం ద్వారా నరహంతకుడు అన్న ముద్ర, అబద్ధికుడు అన్న ముద్ర, మోసం చేసిన వాడు అన్న ముద్ర, తల్లిదండ్రులకు దూరంగా వెళ్ళిపోయారు. తల్లిదండ్రులను వేరుపరచబడిపోయారు. ఈరోజు మనం ఆ స్థితిలో ఉన్నామేమో. ఒకరిని ద్వేషించి ఒకరిపై కోపం పెంచుకుని ఒకరు ఎత్తుకు ఎదుగుపోతుండగా మనం చూసి ఊరకుండలేకపోతున్నామేమో. దయచేసి ఆ ఒక దురాత్మను మనలో నుండి తీసివేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు ఈ భూలోకానికి వచ్చి మనకి నేర్పింది ఏంటంటే, నీ శత్రువుల కొరకు ప్రార్థన చేయి, నీ శత్రువులను ప్రేమించు, అంతేగాని నీ శత్రువులను ద్వేషించు అని మాత్రం అనట్లేదు. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమిస్తున్నానో మీరు కూడా నీ పొరుగు వాళ్ళని అలాగే ప్రేమించమన్నాడు. యేసుక్రీస్తు వారు గనక ఆయన చేసిన శిలువ యాగాన్ని బట్టి మనం ఈ లోకంలో ఆయనకి నచ్చిన విధంగా మనం జీవించట్లేదు కాబట్టి, ఆయన మన మీద ద్వేషం చూపిస్తే మనం ఈ రోజు నిలిచే వాళ్ళమే కాదు, బ్రతికే వాళ్ళమే కాదు. కానీ ఆయన మనపై ప్రేమ చూపిస్తూ ద్వేషాన్ని పక్కన పెట్టి నా కుమారుడు ఎన్నటికైనా మారుతాడు, నాకు ఆ నమ్మకం ఉంది అన్న విధంగా మనల్ని ప్రతి ఒక్క రోజు బ్రతికిస్తూనే ఆయన ప్రేమను చూపిస్తున్నాడు. మనమా ఈ లోకంలో ఒకరిపై ఒకరు ద్వేషాన్ని పెంచుకొని అనేకమైన దురాత్మల్ని మన హృదయంలోకి ఆహ్వానించి ఒక పాపిగా, సాతానుడికి బానిసగా మన జీవితాన్ని మనం మలిచేసుకుంటున్నాం. ఈరోజు ప్రేమించి ఎవరిపై ద్వేషాన్ని పెంచుకోకుండా దేవుడి యొక్క ప్రేమను కూడా మనం పొందుకోవచ్చు. అట్టి రీతిగా దేవుడు మన జీవితాన్ని నిలుపును గాక. ఆమేన్.